మనం రోజూ చేసే ఒకే ఒక్క పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అది మన సంతకం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితి ఎలాగో, న్యూమరాలజీలో సంఖ్యల ప్రభావం ఎలాగో, గ్రాఫాలజీలో మీ సంతకం యొక్క అమరిక అంత ముఖ్యం. మీ సంతకం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మీ ఆర్థిక స్థితిని ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈరోజు వీడియోలో మీ సంతకంలోని లోపాలను సరిదిద్దుకుని అదృష్టాన్ని ఎలా ఆకర్షించాలో వివరంగా తెలుసుకుందాం. మీ సంతకంలో మొదటి అక్షరం చాలా స్పష్టంగా మరియు మిగిలిన అక్షరాల కంటే కూడా పెద్దగా ఉండాలి. ఒకవేళ అది చిన్నదిగా ఉంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా సమాజంలో సరైన గుర్తింపు రాదు. మొదటి అక్షరం చుట్టూ సున్నా చుట్టే అలవాటు ఉంటే అది మిమ్మల్ని ఒక పరిధిలో బంధించుకుంటున్నారని అర్థం. ఇది మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అలాగే సంతకంలో అక్షరాలు ఒకదాని మీద ఒకటి పడుతున్నాయా? అయితే మీ జీవితంలో ఆర్థిక చిక్కులు, మానసిక గందరగోళం ఎక్కువగా ఉంటుంది. అక్షరాల మధ్య సమానమైన దూరం ఉంటేనే ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ముఖ్యంగా పేరులోని అక్షరాలను కొట్టేసినట్లుగా గీతలు గీయకండి. అది మీ విజయానికి మీరే ఫుల్ స్టాప్ పెట్టుకోవడంతో సమానం. సంతకం కింద గీత గీసే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఆ గీత మీ పేరుని తాకకుండా కింద ఉండాలి. ఆ గీత కుడివైపు పైకి వెళ్తూ దానిపై 2 చుక్కలు పెట్టడం వల్ల మీకు బలమైనటువంటి పునాది లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక స్థిరత్వంతో పాటు సమాజంలో తిరుగులేని గౌరవం లభిస్తుంది. కానీ ఈ గీత వెనక్కి వెళ్తే, అంటే ఎడమ వైపుకు వెళ్తే, మీరు గతాన్ని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నారని అర్థం. చాలామంది సంతకం చివరలో పెన్నును కిందకి వదిలేస్తారు. ఇది పతనానికి సంకేతం. సంతకం ఎప్పుడూ పైనే ముగియాలి. ఇది మీ జీవితంలో నిరంతర ఎదుగుదలకు, ధనాకర్షణకు తోడ్పడుతుంది. సంతకం అనేది కేవలం స్టైల్ కోసం కాదు. మీ పుట్టిన తేదీకి, మీ పేరుకు మరియు మీ సంతకానికి మధ్య సరైన సమన్వయం ఉన్నప్పుడే రాజయోగం పడుతుంది. మీ సంతకం మీకు అదృష్టాన్ని ఇస్తుందా లేక అడ్డంకులు సృష్టిస్తుందా? మీ సంతకాన్ని విశ్లేషించుకోవాలంటే మా శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా మీ సంతకాన్ని సరిదిద్ది మీ విజయానికి బాటలు వేస్తాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.